కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఏఎస్పీ చిత్తరంజన్ జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. परेड आपका निरीक्षण के लिए हाजिर है। कंधे शस्त्र स्मृति परेड बाजू शस्त्र సంస్మరణ దినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులు, సిబ్బంది, ఆహ్వానితులు మరియు సమాజ సేవలో నిరంతరం కృషి చేస్తున్న మా పోలీస్ కుటుంబ సభ్యులకు నమస్కారములు. ఈరోజు అక్టోబర్ 21వ తేదీ దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మనకు ఎంతో గౌరవప్రదమైనది, ఎంతో బాధ్యతలను గుర్తు చేసే రోజు. ఈరోజు మన దేశానికి ప్రజలకు సేవ చేయడం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరులను స్మరించుకునే రోజు. 1959లో లదాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా దళాల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందిన 10 మంది ధీరుల ప్రాణత్యాగం చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయమైనది. మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కూడా దేశ భద్రత కోసం, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన అనేక మంది ధీర వీరులను స్మరించుకుంటూ మనం గర్వపడాలి. వారు మనకు స్ఫూర్తి, వారు మనలో ధైర్యం, నిబద్ధత మరియు సేవా మనోభావాన్ని నింపుతారు. పోలీస్ సర్వీస్ అనేది కేవలం ఉద్యోగం కాదు, అది ఒక పిలుపు, ఒక ప్రజాసేవ వృత్తి. మనం సమాజంలో శాంతి భద్రతలను కాపాడడం మాత్రమే కాకుండా న్యాయం, విశ్వాసం మరియు మానవత్వానికి రక్షణగా నిలుస్తాం. ఈ సందర్భంగా నేను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ప్రతిరోజు ఎదుర్కొనే సవాళ్ళు, ఒత్తిడి మరియు ప్రమాదాలను అధిగమించి ప్రజల భద్రత కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మనం ఇదే విధంగానే ముందుకు సాగి ఇంకా సొసైటీలో పీడిస్తున్న మాదక ద్రవ్యాలను అనే రాక్షసిని అంతం చేయడానికి కృషి చేయాల్సి వస్తుంది. మనము ఈరోజు వీరమరణం పొందిన సిబ్బందిని స్మరించుకుంటూ వారి కుటుంబాలకు మన గౌరవం, మన ఆత్మీయత, సానుభూతిని తెలియజేస్తున్నాం. మన బాధ్యత వారి త్యాగానికి సరైన గౌరవం ఇవ్వడం. అంటే మనం మన పనిని నిజాయితీతో, ధైర్యంగా ప్రజల మేలు కోసం కొనసాగించడం. ధన్యవాదాలు. జై హింద్.